16వ అధ్యాయం 3వ వచనం. వారు తండ్రిని నన్ను తెలుసుకొను లేదు గనుక వారు తండ్రిని 16:3 వారు తండ్రిని నన్ను తెలుసుకొను లేదు గనుక ఇలాగ చేయదు. తండ్రిని నన్ను తెలుసుకొనలేదు గనుక ఇలాగ చేయదు. యోహాను సువార్త 16వ అధ్యాయం 3వ వచనం. పదహారు 3 యోహాను సువార్త 16:3. అదే ఉన్నది అక్క, అదే ఉన్నది. హల్లెలూయా. 16వ అధ్యాయం 3వ వచనం. యోహాను సువార్త 16వ అధ్యాయం 3వ వచనం. ఏం చదువుతుంది? అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గురించి మీతో చెప్పి తిని. 4వ మాటనా కాదు, ఇక్కడ 3 వచ్చింది. మీతో చెప్పి తినని మీరు జ్ఞాపకము చేసుకోగలుగును. ఈ సంగతులను మీతో చెప్పుచున్నాను. నేను మీతో కూడా ఉంటిని కనుక మొదటి వీటిని మీతో చెప్పలేదు. హల్లెలూయా. ఏమన్నాడు? నేను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నాను, ఇంతవరకు ఏమి చెప్పలేదు. మీరు జ్ఞాపకం చేసుకోవడానికి నేను రొట్టె భోజనాన్ని సిద్ధపరిచాను. చాలా మంది రొట్టె అంటేనే చాలా భయంకరంగా ఉంటుంది, బాధకరంగా ఉంటుంది, దుఃఖకరంగా ఉంటుంది. రొట్టె అనగానే తినొద్దేమో, నేను రోజు పాపం చేస్తున్నాను, రొట్టె తింటే చచ్చిపోతానేమో. చాలా మంది తినరు. బాప్తిస్మా తీసుకొని 2 సంవత్సరాలు అయింది, 3 సంవత్సరాలు అయింది, 4 సంవత్సరాలు రొట్టె తింటలా. ఎందుకో తెలుసా? భయం. నువ్వు యేసుక్రీస్తుని జ్ఞాపకం ఏడ చేసుకున్నావు? స్నానం చేయడానికి కాళ్ళు కడగడానికి ఏమన్నా తేడా ఉందా? ఏం తేడా ఉంది అక్క? స్నానానికి కాళ్ళు కడగడానికి ఓన్లీ కాళ్ళే కడుగు. స్నానము అంటే కాళ్ళు కడగాల్సిన అవసరము. నేను స్నానం చేశాను, నేను శరీరాన్ని శుద్ధి చేసుకున్నాను. స్నానం చేసి సబ్బు పెడితే శరీరం శుద్ధి అయింది, ఆత్మ శుద్ధి కాలే. అందుకు యేసుక్రీస్తు అంటున్నాడు, అయ్యలారా నా సమయం ఆసన్నమైంది, నేను రాజ్యం వెళ్ళిపోవాలి. ఎక్కడికి? తిరిగి దేవుని రాజ్యానికి వెళ్ళాల్సిన అవసరం వచ్చేసింది. ఇప్పుడు నేను వెళ్తున్నాను. ఖచ్చితంగా చెప్పాడు ఈ మాట. ఎవరు చెప్పారు తెలుసా? యేసు ప్రభు ఖచ్చితంగా చెప్పాడు, ఇది నా శరీరం, దీన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఇది తినడం అంటే తినడం కాదు, దీన్ని జ్ఞాపకం చేసుకోవాలి. విశ్వాసం ఉన్నానంటే ఉండడం కాదు. విశ్వాసం అనేది చర్చికి రావడంలోనో, బైబిల్ చదవడంలోనో, వాక్యం వినడంలోనో కాదు. నిజమైన విశ్వాసం ఉండాలి. ఇవన్నిటికన్నా ప్రాముఖ్యమైనది ఏది? యేసుక్రీస్తు ఈ శరీరంగా, ఈ విధానంగా శరీరముగా మార్చబడ్డాడు. ఇది నేను తిన్నప్పుడు నేను ఆశీర్వాదింపబడతాను. ఇది ఆశీర్వాదింపబడిందా, పడలేదా? మరి తిన్నప్పుడు మనం ఏం పడాలి? ఆశీర్వాదింపబడాలి కదా. మనం తెల్ల నీళ్ళు పోసుకుంటే తెల్లయే పడతాయి, ఎర్రగవుతాయా? మనం ఆశీర్వాదింపబడిందని తిన్నప్పుడు మనం ఏం కావాలి? ఆశీర్వాదింపబడాలంటే దాన్ని ఏం చేయాలి? ఒకసారి 27 చూడండి. ఒకసారి మత్తయి సువార్త 26:26లో 27. మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞత స్తుతులు చెల్లించి వారికిచ్చి, దీనిలోనిది మీరందరూ త్రాగుండి, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడిన నిబంధన. హల్లెలూయా. చూసావా ఎంత గ్యారంటీగా చెప్పేసి. కదా ఇదేమన్నా ఓం నమో శివాయ, ఓం నమో శివాయ అని అనడము చివరిగా ఒకడే దేవుడు అన్నాడు. అది కదా బండకి మొక్కుమానలే,
నువ్వేదో ప్రకృతి చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ గిన్నె తీసుకున్నాడు, ఇది గిన్నె, దీన్ని తెప్పించాం మేము ఇప్పుడు మీకు చూపెట్టడం. ఇదేంటి? ద్రాక్ష రసం. ఇదేంటి? ఇప్పుడు దీన్ని నమ్మాలా? ఇదేంటి ఇప్పుడు చెప్పండి? ఇదేంటి? హల్లెలూయా. దీనిలోది ఇచ్చి వాళ్ళతో ఏమన్నాడు తెలుసా? పాప క్షమాపణ నిమిత్తము ఈ సిలువలో కార్చబడిన యేసు రక్తమని నీవు విశ్వాసించాలి. ఇది నా నిబంధన, ఇదే నా శ్వాసను. చూసాం కదా, నా మాటే ఆయన నిబంధన చేసి, ఇది చివరి భోజనం. దీన్ని రక్తంగా భావించాలి, దీన్ని శరీర రకంగా భావించాలి. ఇప్పుడు ఇవి రెండు మన శరీరంలోకి ఏదో యేసయ్య రక్తం కాదు, ఇదేదో వాటర్ కావచ్చు, ఇదేదో సీసా కావచ్చు, ఇదేదో బాటిల్ కావచ్చు, దీంట్లో పవిత్రత ఉందా, పరిశుద్ధత ఉందా, ఇది నిజంగా దేవుని రక్తమేనా, ఏదో వాళ్ళు చెప్తున్నారులే అనొద్దు. ఇది సత్యమైన దేవుని మాట. బైబిల్ రాత్రంతా కూర్చొని మేము రాయలేదన్న, అప్పుడెప్పుడో కాలంలో రాయబడ్డారు. దీన్ని రాసిన వాళ్ళు 40 మంది. ఎంతమంది? 16 సంవత్సరాలు రాశారు. ఎన్ని సంవత్సరాలు? 16 సంవత్సరాల్లో అందరు 40 మంది ఒక్క కాడ కూర్చొని రాయలే. ఒకడు గొడ్లకాడ రాశాడు, ఒకడు ఇంకొక రాష్ట్రంలో తమిళనాడులో రాశాడు, ఒకడు కేరళలో రాశాడు, ఒకడు కర్ణాటకలో రాశాడు. అట్లా 40 మంది 40 రాష్ట్రాల్లో రాస్తే ఒక బైబిల్ అయింది. అంటే అంత రాసిన ఒకే పద్ధతిలో వచ్చేసింది. మరి ఇదంతా రాపించిన వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఈ రోజు ఈ బైబిల్లో ఒక వాక్యం ఉంది, ఇది నా నిబంధన రక్తము, ఇది ఎందుకొరకు చిందించాను?